ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతః నః శృण्वन्नोतिविषेदसाधनं तृणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामयित्राय वतुं गणेशाय नमः. सरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओम्. ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः. ओं नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. నేటి అతి పవిత్రమైన శని త్రయోదశి సందర్భంగా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో ఈరోజు పూరి క్షేత్రంలో అంటే పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న మార్కండేయ తీర్థం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది బ్రహ్మపురాణ అంతర్గతంగా ఈ విషయాన్ని మనకు వ్యాస మహర్షి వివరించిన ఘట్టం. పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న మార్కండేయ రథం అంటే సరోవరం చాలా పవిత్రమైనది. ఆ రథంలో స్నానం చేసి ఆ పరిసరాల్లో ఉన్న దేవతలను దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి, అంతులేని పుణ్యఫలం లభిస్తుంది. మార్కండేయ రథం దగ్గరికి వెళ్తే ఉత్తరం వైపు తిరిగి భక్తిగా స్నానం చేసి ముందు ఈ శ్లోకాన్ని పఠించాలి. సంసార సాగరే మగ్నం చ పాపగ్రస్తం అచేతనం త్రాహి మాం భగనేత్రగ్ని పురారే నమస్తుతే. నమః శివాయ శాంతాయ సర్వపాపహరాయ చ స్థానం కరమే దేవేశ మమానశ్రుతిపాతకం. త్రిలోచనం నమస్తేస్తు నమస్తే శశిభూషణః. త్రాయి మాం త్వాం విరూపాక్ష మహాదేవ నమోస్తుతే. ఓ త్రిపురారి, సంసార సాగరంలో మునిగి పాపగ్రస్తుడైన తెలివి తప్పిన నన్ను రక్షించు. మంగళ స్వరూపుడు, శాంతుడు, సర్వ పాపాలను హరించేవాడువు అయినా నీకు నమస్కారం. త్రిలోచన, శశిభూషణ నీకు సంసారం. ఓ విరూపాక్ష నీకు నమస్కారం. నేను స్నానం చేస్తున్నాను, నా పాపాలని ఉపశమించు అని ప్రార్థించాలి. ఈ విధంగా శ్లోకాన్ని పఠించిన తర్వాత ఆ రథంలో దిగి స్నానం చేయాలి. పొడ్డులోతు నీళ్ళతో నిలబడి యథావిధంగా దేవతలకు ఋషులకు తర్పణాలు ఇవ్వాలి. రథం నుంచి బయటికి వచ్చి అక్కడున్న మార్కండేశ్వర దేవాలయానికి వెళ్ళి ముందుగా 3 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఆ తర్వాత ఆలయంలో వెళ్ళి అఘోర మంత్రాన్ని చదువుతూ అఘోరేభ్యో అత ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేశ్వరేభ్యో నమస్తే అస్తు రుద్రేభ్యః అనే ఈ మంత్రాన్ని మార్కండేశ్వర స్వామిని పూజించి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్థానమహిమ. ఈ విధంగా మార్కండేయ రథములో స్నానం చేసి మార్కండేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వాడికి 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. మరణానంతరం అతడు శివలోకాన్ని చేరుకుంటాడు. అక్కడే మహాభోగాలు అనుభవించి తిరిగి కొత్త యుగంలో ఇదే భూమిలో విప్రుడిగా జన్మిస్తాడు. వేదాంగాన్ని అభ్యసించి క్రమంగా శివ సామ్రాజ్యాన్ని పొందుతారు. మర్రి చెట్టుకి నమస్కార విధి. పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళిన భక్తుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కొలువున్న మర్రి చెట్టుని దర్శించాలి. కల్పాంతరంలో కూడా నశింపన దివ్య వృక్షాన్ని నమస్కరించాలి. ఓం నమో అవ్యక్త రూపాయ మహాప్రళయకారిణి
महद्रे सपे विष्णवे स्वगोदाय नमोऽस्तु ते अमरस्त्वां सदा कल्पे हरस्यो यातनं पटा स्वगोधा अर्पापं कल्पवृक्षो नमस्तु ते. ఓ కల్పవృక్షమా, అవ్యక్తంగా పరమాత్మ ధరించిన వ్యక్తి రూపాన్ని నీవే ముక్తినిచ్చితువు. కల్పాంతంలో కూడి నశించ అనే గొప్పదాన్ని సాక్షాత్ శ్రీహరికి నివాసమైన నీవే నా పాపాలరించి అని ప్రార్థించి ఆ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. వటవృక్ష మహిమ. ఈ విధంగా వటవృక్షకి భక్తిగా నమస్కరించి ప్రదక్షిణం చేసేవాడికి అతడు చేసిన పాపాలు పాము కుబుసం విడిచినట్లుగా విడిపోతాయి. ఆ కల్పవృక్షం నీడలో కొద్దిసేపు విశ్రమిస్తే చాలు బ్రహ్మహత్యాది పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక సామాన్యమైన పాపాల గురించి చెప్పేది ముందు సాక్షాత్ నారాయణ కొలువున్న ఆ వటవృక్షానికి నమస్కరించేవాడు రాజసీ యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు. జీవించినంతకాలం తన వంశాన్ని ఉద్ధరించి వైకుంఠ ధామానికి చేరుకుంటాడు. వటవృక్షాన్ని దర్శించి నమస్కరించిన తర్వాతే భక్తుడు ఆలయాన్ని ఉన్న గరుత్మంతుడికి ముందుగా మొక్కాలి. తర్వాత పురుషోత్తముడైన శ్రీకృష్ణునికి, బలరామునికి, సుభద్రకు దర్శించాలి. అలా చేసేవాడికి ఉత్తమ లోకాలు లభిస్తాయి. ఆలయంలో స్వామి పక్కన కొలువున్న బలరామ దేవునికి సంఘర్షణ మంత్రాన్ని ఇలా పఠించి ప్రసన్నం చేసుకోవాలి. బలరామ స్తుతి. నమస్తే హాలాద్రిగ్రామ, నమస్తే మశలాయుధ, నమస్తే రేవతీకాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బాలిరాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర, ప్రళయాంబ నమస్తుతే త్రాహి మాం కృష్ణ పూర్వజ అనే మంత్రాన్ని చదివి శ్రీ బలరాముని దర్శించాలి. నాగులు ధరించిన బలరామ నీకు నమస్కారం. మసలాయుధాన్ని అంటే రోకలు ధరించేవాడా, రేవతి ప్రియ భక్తవత్సల, అమిత బలవంతగా ధరణీధర, ప్రళయంబ సూర్యుడు సంహరించిన వాడా, శ్రీకృష్ణునికి అగ్రజుడు నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించని ప్రార్థించాలి. ఆ తర్వాత ప్రధానమూర్తి అయిన శ్రీకృష్ణమూర్తిని ఇలా స్తోత్రించాలి. జయ కృష్ణ జగన్నాథ, జర సర్వగణాశనః, జయ చాణురకేశగ్ని, జయ అంకుశాసూధనం, జయ పద్మాపలాశాక్ష, జయ చక్రగదాధర, జయ నీలాంబుదశ్యామ, జయ సర్వసుఖప్రదం, జయ దేవాతిజగత్ప్రతి పూజ్య, జయ సంసారనాశనః, జయ లోకపతినాథ, జయ వాంఛఫలప్రద. జగన్నాథుడైన శ్రీకృష్ణ నీకు నమస్కారములు. సర్వపాపాలను నాశనం చేసి చాణాచురుడ కేశ కంసాద అసురుల నుండి రక్షించి పద్మాల వంటి నేత్రాలు కలిగిన చక్రాన్ని గదను ధరించి లోకాలకి నాథుడిగా ఉన్న నీలపద్మ లాంటి శరీరవర్ణం కలిగిన సకల సుఖాలను ప్రసాదించిన జగత్ చేత పూజింపబడిన సంసార భయాన్ని నాశనం చేసిన అన్ని కోరికలు సఫలంగా చేసి ఓ కృష్ణ పరంధామ నీకు జయమగు గాక. ఈ విధంగా ప్రార్థించి శ్రీకృష్ణుని భక్తితో నమస్కరించాలి. ఈ విధంగా పురుషోత్తములను ప్రసన్నం చేసుకున్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటాడు. ప్రళయకాలం దాకా అక్కడే సుఖభోగాలు అనుభవించి ప్రళయమనంతరం సకల శాస్త్ర పారంగుతుడై విప్రుడిగా తిరిగి జన్మిస్తాడు. శ్రీహరిని ద్వాదశాక్షర మంత్రాలతో పూజించి తిరిగి సద్గుణ గతులు పొందుతారు. ఇక్కడ శ్రీకృష్ణునికి దర్శించిన అంతలో సర్వతీర్థాలు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇలా బలరామకృష్ణులు ధ్యానించిన తర్వాత వారు పక్కన ఉన్న సుభద్రదేవిని కూడా దర్శించి భక్తిపూర్వకంగా ఆమెని నమస్కరించాలి. సుభద్ర స్తుతి ఈ విధంగా ఉంది. నమస్తే సర్వగోదేవి, నమస్తే శుభసౌఖ్యాది, త్రాహిమం పద్మే పద్మాక్ష కాత్యాయని, నమోస్తుతే ఏవం ప్రసాదితం దేవి జగద్ధాత్రి జగద్ధాత్రిం, బలదేవస్య భగినీనాం సుభద్రంజ వరదం శివం. ఈ విధంగా పఠించాలి. ఆ విధంగా సుభద్రదేవిని అనుగ్రహాన్ని పొందినవాడు కాలగమలో విమానాన్ని వెక్కి విష్ణులోకాన్ని చేరుకుంటాడు.
ప్రళయకాలం దాకా అక్కడే భోగాలు నవ్వించి తిరిగి వేదవేదత్తంగా జన్మిస్తాడు. ఈ విధంగా బలరామకృష్ణులతో పాటు సుభద్రదేవిని దర్శించిన భక్తులకి ధర్మ అర్థ కామ మోక్షాన్ని 4 లభిస్తాయి. తర్వాతే దేవాలయం వెలుపలికి వచ్చి ఇక్కడ ఇసుకతో అంతర్నితమున్న ఇంద్రనీలమణి స్వరూపమైన శ్రీహరిని దర్శించాలి. అలా చేసిన వాడి వైకుంఠధామాన్ని చేరుకుంటాడు. ఇది మనకు బ్రహ్మపురాణం అంతర్గతంలో శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యంలో మార్కండేయ తీర్థం గురించి, అలాగే త్రిదేవతలైన జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతల గురించి కొంతవరకు తెలుసుకున్నాం. అలాగే తిరిగి రేపటికు నరసింహ స్వామి యొక్క ఉపాసన, నరసింహదేవుడి యొక్క మహత్యం గురించి అతి పవిత్రమైన దినమైన చతుర్దశి భానువారం రోజు కొంతవరకు శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో తెలుసుకోవడానికి, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో చెప్పుకుందాం. అంతవరకు మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.